హైదరాబాద్ లో అఖిల్ పెహల్వాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అఖిల్ వ్యభిచారం నిర్వహించుతున్నట్లుగా సమాచారం మేరకు పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ హ్యాబిట్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో వ్యభిచారం ముఠా గుట్టురట్టయింది. ఫార్చ్యూన్ లాడ్జ్ లో నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 16 మంది యువతులు, 4 కస్టమర్స్, 2 నిర్వాహకులను హ్యాబిట్స్ పోలీసులు అరెస్టు చేశారు. 22 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు హ్యాబిట్స్ లోని ఒక ఫార్చ్యూన్ హోటల్లో విచారణ నిర్వహిస్తున్నారని చెప్పి కూడా రైడ్స్ నిర్వహించారు. ఈ యొక్క రైడ్స్ లో చూస్తే మాత్రము 22 సెల్ ఫోన్లతో పాటు 16 మంది అమ్మాయిలను, 4 కస్టమర్లతో పాటు 2 ఆర్గనైజర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పూర్తిగా విచారణ కొనసాగించారు. విచారణలో చూస్తే మాత్రము రామ్ నగర్ కు సంబంధించిన యొక్క అఖిల్ పైల్వాన్ నేతృత్వంలోనే ఈ యొక్క వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా దీనికి సంబంధించి 2 ఆర్గనైజర్లు కూడా పోలీసులకు సమాచారం అందించారు. 2 ఆర్గనైజర్లు అరెస్ట్ అయిన వారంతా కూడా అఖిల్ పైల్వాన్ సంబంధించిన అనుచరులుగానే దీనికి సంబంధించి కూడా పోలీసులు గుర్తించారు. అయితే అఖిల్ పైల్వాన్ కూడా నిన్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ప్రజెంట్ మాత్రము ఒక హోటల్ ని కూడా, అయితే ఫార్చ్యూన్ హోటల్ సంబంధించి కూడా పూర్తిగా సీజ్ చేశారు. అయితే చాలా రోజుల నుంచి కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలోనే నిన్న పక్కా సమాచారంతోనే దీనికి సంబంధించి కూడా రైడ్స్ నిర్వహించి పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇదంతా చూస్తుంటే మాత్రము విదేశాల నుంచి కూడా అమ్మాయిలను ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కూడా హైదరాబాద్ కు రప్పించి బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులు కూడా తేలింది. అయితే ఇదంతా కూడా రామ్ నగర్ అఖిల్ పైల్వానే విదేశీలకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది ఏర్పాటు చేసుకొని వారిని హైదరాబాద్ కు రప్పించిన దాని తర్వాత ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా దీనికి సంబంధించి ఎవరైతే యువతులు అరెస్ట్ అయ్యారో వారంతా కూడా పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇప్పటి వరకు ఎంతమందిని రప్పించారు, బలవంతంగా ఎంతమందిని వ్యభిచారం నిర్వహించారు అనేది మాత్రం ప్రధానంగా ఇందులో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 16 మంది యువతులను కూడా రెస్క్యూ హోమ్ కూడా తరలించారు. ఎందుకంటే వారిని మరోసారి విచారించిన నేపథ్యంలో అఖిల్ పైల్వాన్ ఎన్ని రోజుల నుంచి కూడా వ్యభిచారం నిర్వహిస్తున్నారు, ఫార్చ్యూన్ హోటల్ సంబంధించి యజమాని అఖిల్ పైల్వాన్ గానే తెలుస్తుంది. కాబట్టి ఆ హోటల్ ని స్వయంగా వ్యభిచార కూపంగా పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారని మాత్రము ప్రధానంగా ఇందులో పోలీసులు కూడా భావిస్తున్నారు. ఆ కోణంలోనే దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అఖిల్ పైల్వాన్ మాత్రం సమాజంలో పెద్ద వ్యక్తిగా చెలామణి అవుతారు. ఎందుకంటే పేదలను ఆదుకుంటానని చెప్పి కూడా చాలా సార్లు దీనికి సంబంధించి సోషల్ మీడియా ద్వారా కూడా అతను చెప్పిన మాటలు కూడా విన్నాము. అయితే అఖిల్ పైల్వాన్ వెనక ఇలాంటి వ్యభిచారం నిర్వహిస్తున్నారని చెప్పి కూడా చాలా మంది తెలిసి ఒక్కసారిగా అవాక్కవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో చాలా పెద్ద మనిషిగా చెలామణి అవుతూ ఇలాంటి చీకటి కార్యకలాపాలు కూడా చేస్తున్నారని చెప్పి తెలిసి కూడా అఖిల్ పైల్వాన్ అందరూ కూడా చీదరించుకుంటున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.